రైట్. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమానికి కూటమి సర్కార్ శ్రీకారం చుట్టింది. ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు పంపిణీ చేస్తోంది. శ్రీశక్తి పథకం ద్వారా నష్టపోతున్నారనే ఉద్దేశంతో ఆటో డ్రైవర్లకు చేయూతనందిస్తోంది. మేనిఫెస్టోలో పెట్టకుండానే పథకం అమలు చేస్తోంది ప్రభుత్వం. గతంలో జగన్ సర్కార్ ఇచ్చింది 10,000 మాత్రమే. అయితే కూటమి సర్కార్ మరో 5,000 అదనంగా కూడా ఇచ్చి మొత్తం 15,000 రూపాయలు అందజేస్తోంది. జగన్ హయాంలో ఇచ్చినటువంటి లబ్ధిదారుల కంటే 29,153 మందికి అదనంగా ఆర్థిక సహాయాన్ని అందజేస్తోంది. జగన్ హయాంలో 261 కోట్లు పంపిణీ చేస్తే 436 కోట్లు పంపిణీ చేస్తోంది కూటమి సర్కార్. జగన్ కంటే 174 కోట్లు అదనంగా ఆటో డ్రైవర్లకు లబ్ధి చేకూరనుంది. ఇక ఆటో, క్యాబ్, టాక్సీ వాహనదారులకు వర్తింపనుంది. ఇక ప్రభుత్వం నిర్ణయంపై ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరింత సమాచారం తెలియజేయడానికి శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు గుంటూరు నుండి. రవికృష్ణ, సాయిరామ్, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్కన అభివృద్ధి, మరో పక్క సంక్షేమాన్ని చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ని పెంచడం జరిగింది. అదేవిధంగా కూడా ఇక దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఈ అన్ని వర్గాల ప్రజల్ని కూడా సమన్యాయం చేయాలనే దృష్టితో ప్రజెంట్ అయితే మాత్రం ఆటో డ్రైవర్లు కొంత ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన మీదట నిన్నైతే మాత్రం క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీళ్ళకి గతంలో అయితే వాహన మిత్ర అని 10,000 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజెంట్ అయితే మాత్రం 15,000 రూపాయలు ఇస్తున్నారు. ప్రజెంట్ దానికి సంబంధించి ముఖ్యంగా కూడా ఆటో డ్రైవర్స్ అయితే మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు ఆటో నడుపుతున్నారు, ఎంతో కాలం నుంచి చేస్తున్నారు. గతంలో మీకు 10,000 వచ్చినాయి, ఇప్పుడు 15,000 వస్తున్నాయి. మీకు ఎలా అనిపిస్తుంది? ప్రజ బాగానే ఉందండి. ఇప్పుడు ప్రజ బాగానే ఉంటుంది. గతంలో 10,000 వేశారు, ఇప్పుడు 15,000 వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. రోడ్డు పరిస్థితి బాగానే ఉంది. ఇప్పుడు ఈ ఆటో కార్మికులు కూడా బాగానే ఉంటుంది. ఈ 15,000 కూడా రేపు బండి భవిష్యత్తుకు ఏదైనా బండి ఆటో రిపేర్ వచ్చినా కూడా దానికి వాడుకోవచ్చు. ఇన్సూరెన్స్ కట్టుకుంటూ వాళ్ళ ఇన్సూరెన్స్ కట్టని వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నారు. బండి బ్రేక్ చేయించుకుంటున్నామన్నారు. దీనివల్ల చాలా ఉపయోగపడుతున్నారు. ఈ ఎంపీ కానీ, ఎమ్మెల్యేలు కానీ, నారా లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఆటో యూనియన్ తరఫున. అంటే మీరు చెప్పండి, మీరు చాలా కాలం నుంచి చాలా సీనియర్ లాగా ఉన్నారు. ఎంతకాలం నుంచి ఆటోని మీరు నడుపుతున్నారు? మీకు ఇప్పుడు గతంలోకి ఇప్పటికి తేడా ఏం కనబడుతుంది? గతంలో 10,000 వేశారండి, ఇప్పుడు 15,000 వేస్తున్నారు. దానివల్ల మనకు ఇబ్బంది ఏం లేదు, అన్నిటికీ సహకరిస్తున్నారు. ఈ రోడ్లు బాగానే ఉంటున్నాయి. ఈ శంకరీ విలాస్ బ్రిడ్జ్ కూడా బాగానే చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే బాగానే నడుస్తుందండి. ఈ చంద్రబాబు నాయుడు హయాంలో బాగానే డెవలప్ చేస్తున్నారు. ఆటో కార్మికులకు కూడా ఎక్కడ కేసులు కూడా ఏమంత పెద్దగా ఏం లేవు. ఆటో వాళ్ళని మాత్రం బాగానే క్షేమంగానే చూసుకుంటున్నారు. వాళ్ళకు కృతజ్ఞతలు. అంటే ప్రధానంగా కూడా దీనికి సంబంధించి ఈ ఆటో డ్రైవర్ మనతో పాటు ఉన్నాడు. ఆటో అన్న చెప్పండి, ఇప్పుడు మీకు 15,000 వేస్తున్నారు కదా, మీకు ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది సార్. ఎంతకాలం నుంచి నువ్వు చేస్తున్నావు? గతంలో 10,000 రూపాయలు ఇచ్చారు గత ప్రభుత్వంలో, ఇప్పుడు 15,000 ఇస్తున్నారు. ఎలా యూజ్ చేసుకుంటారు? ఇలా యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు మాకు ఇన్సూరెన్స్ యూనియన్ లేదండి. మామూలుగా నేను అపార్ట్మెంట్ లో ఉంటా, ఆటో నడుపుకుంటాను, సర్వీస్ చేసుకుంటాను. మీకు డైలీ అసలు ఎంత సంపాదన? ఒక 500 ఖర్చులు బాగుంటాయి. అంటే ముఖ్యంగా కూడా ఇక్కడ ఆటోకి సంబంధించి డ్రైవర్లు అయితే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గతంలో ఇబ్బందికరంగా ఉన్నట్లుగా ఉంది. ప్రెజెంట్ చెబుదాం, ఇప్పుడు ఈ రోజు అయితే మాత్రం 15,000 రూపాయలు మీకు అకౌంట్ లో పడుతూ ఉంది. ఇది ఎలా చూస్తారు? పడితే ఆనందం సార్. అకౌంట్ లో పడకపోతే కొంతమంది పడితే, కొంతమంది పడితే ఆనందం. ఖర్చుల గురించి మేమైతే స్ట్రగుల్ అవుతున్నాం. మీకు 15,000 పడితే పిల్లలు ఏదో ఇంట్లో సరిపోతుంది, అంతే కోరుకుంటున్నాం. అంటే గతంలో 10,000 ఇప్పుడు 15,000. అంటే గతంలో 10,000 ఇప్పుడు 15,000 ఇస్తున్నారు. 15,000 ఇవ్వటం మూలాన కొంతవరకు పర్వాలేదు అనుకుంటారా, లేకపోతే ఆర్టీసీ మూలాన కొంత ఇబ్బంది పడుతున్నారు కదా? ఈ 15,000 కొంచెం బెటరే సార్. 10,000 కన్నా 5,000 రెట్టింపు వేస్తున్నారు కాబట్టి ఇది బెటరే అనిపిస్తుంది. కాకపోతే మాకు ఫ్యూచర్లో కొంచెం ఏమన్నా పిఎఫ్ లాంటివి ఏమైనా చేస్తే బాగుండిద్దని కోరుకుంటున్నాం సార్. మీరు చెప్పండి, మీరు చాలా సీనియర్ లాగా ఉన్నారు ఆటోకి సంబంధించి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం 15,000 ఈ రోజునే ప్రభుత్వం అయితే మీ ఆటో డ్రైవర్లందరికీ ఇవ్వబోతుంది. దీన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? 15,000 బాగానే ఉందన్న. దానివల్ల కేసులు కూడా కొద్దిగా ఇబ్బంది అయిపోతుంది. ఎక్కువ ఆటోలు పెట్టుకునే మార్జిన్ లేదు. ఎక్కడ పెడితే అక్కడ పెడితేనేమో కేసులు రాస్తున్నారు. కేసులు అంటే వాళ్ళు ఫోటోలు కొడుతున్నారు, ఎప్పుడు కొట్టింది కూడా తెలియట్లేదు. అది
అదే డైరెక్ట్ చలానా ఇచ్చేసారనుకో స్పాట్లో 200, 100 కట్టేసుకుంటారు. ఒకళ్ళకి 20,000, 15,000, 30,000 వస్తుంది చలానా. దానివల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది ఆటోల వాళ్ళకి కూడా. ఏదన్నా చేసుకోవాలన్నా, పిల్లల్ని చదివించాలన్నా దానివల్ల చాలా ఇబ్బందులు అయిపోతుంది. మెయిన్ మార్జిన్ లేదు, బస్ స్టాండ్ కాడ ఆగుదామంటే ఆగనేరు, యూనియన్లు అంటారు. దానివల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. పథకం అయితే బాగానే ఉంది. అంటే మనతో పాటు ఇంకో ఆటో డ్రైవర్ ఉన్నారు. చెప్పన్నా, ఏంటి మరి ఈరోజు 15,000 పడతా ఉన్నాయి, గతంలో అయితే 10,000 పడ్డాయి, ఇప్పుడు 15,000 పడతా ఉన్నాయి. ఇది ఏ విధంగా యూజ్ చేసుకుంటారు? ఇక ఫిట్నెస్ కోసం, బండి ఫిట్నెస్ కోసం, బండి బ్రేకు, ఇన్సూరెన్సు ఏనా లేకపోతే రెడీ చేసుకుంటామండి. కాకపోతే మంచి పథకమే పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. కాకపోతే ఏంటంటే 15,000 వేసినాక ఆటో డ్రైవర్లకి కేసులు రాయకుండా ఉంటే మాకు అదే చాలు. అది అంటే కేసులు ఎక్కువ పడుతున్నాయా మీకు? కేసులు ఎక్కువ పడుతున్నాయంటే ఫోటోలు కొడుతున్నారండి, అంతే. ఎక్కడ నాపు ఎక్కించుకుందామన్నా ఫోటోలు కొడుతున్నారు. అవి లేకుండా ఉంటే మాకు ఇంకా సంతృప్తిగా ఉంటాం, మేము తృప్తిగా ఉంటాం. అంటే మీకు రోజువారీ సంపాదన ఎంత ఉంటుందండి? రోజువారీ సంపాదన వచ్చి 300, 500 లోపు ఉంటాయండి రోజుకు వచ్చి. అందులోనే ఇక ఆయిల్ పోయించుకోవాలా, మళ్ళీ కేసులు అప్పుడప్పుడు ఫోటోలు కట్టుకోవాలా, మరి భార్య పిల్లల్ని పోషించుకోవాలా. చాలా కష్టంగా ఉందండి. ఏ ఫ్రీ బస్సు పెట్టినా కొద్దిగా చాలా రాబడి తగ్గింది, చాలా వాటికి తగ్గింది మాకైతే. అంటే ప్రధానంగా కూడా ఏదైతే ఈ ఆటో డ్రైవర్లు అయితే ఒక పక్కన ఆనందాన్ని వ్యక్తం చేస్తానే మరో పక్క అయితే తమ ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా ఎప్పుడైతే ఆర్టీసీ బస్సులు వచ్చినాయో, ఆర్టీసీ వచ్చినటువంటి నేపథ్యంలో మాత్రం తమకి మనుగడ ఇబ్బందికరంగా మారిందని చెప్తూ ఉన్నారు. రోజుకి 500 రావడమే కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజెంట్ అయితే మాత్రం ప్రభుత్వం ఇస్తున్నటువంటి 15,000 రూపాయలు ఏదైతే ఉందో అది తమకి కొంత చేదోడుగా ఉంటున్నాయని చెప్తూ ఉన్నారు. అయితే మాత్రం ప్రధానంగా కూడా ఇక్కడ వీళ్ళ మీద అయితే కొన్ని కేసులు అయితే నమోదవుతున్నాయి. ఆ ట్రాఫిక్కి సంబంధించిన కేసులు నమోదవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మాకు ఈ 15,000 ఇవ్వడంతో పాటుగా కూడా ఈ కేసులు వేధింపు లేకుండా చూడాలని వాళ్ళైతే కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రభుత్వం కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఎప్పుడైతే ఈ ఉచిత ఆర్టీసీ ప్రయాణం అనేది మహిళలకు ఇచ్చారో అప్పటి నుంచి మాత్రం ఆర్టీసీ డ్రైవర్ల పరిస్థితి మాత్రం కొంత అగమ్యగోచరంగా తయారైంది. గతంలో అయితే మాత్రం రోజుకి 1,000 రూపాయల వరకు సంపాదించుకునేటువంటి పరిస్థితుల్లో ప్రెజెంట్ అయితే మాత్రం కేవలం ఒక 500తోనే సర్దుకోవాల్సిన పరిస్థితి. అటువంటి సందర్భంలో ఈ రోజు ఇస్తున్నటువంటి 15,000 ఏదైతే ఉన్నాయో ఆ 15,000 రూపాయలు అయితే తమ కుటుంబానికి ఏదో ఒక విధంగా పిల్లల ఫీజులకు కానివ్వండి, తమకి బళ్ళకి సంబంధించి, ఫిట్నెస్కి సంబంధించి కానీ కొంత చేదోడు వాదోడుగా ఉంటున్నాయని తెలియజేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ కనపడుతూ ఉంది. థ్యాంక్ యూ రవికృష్ణ.